మా పార్టీని ఏం సమస్య కాదని ఈయన అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో సార్ వీళ్ళు అధిష్టానం ఇది చూడరా, ఢిల్లీ పెద్దలు గమనించరా, కాంగ్రెస్ పెద్దలు? ఇప్పుడు రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే వర్మ వచ్చినంత రాని ఆ మాత్రం రేవంత్ రెడ్డి ఏదో నిలబెట్టాడు, అధికారంలోకి తెచ్చాడు. కాంగ్రెస్కి ఉన్నదే ముచ్చటగా 3 రాష్ట్రాలు, కర్ణాటకలో ఒక తంట, ఇక్కడ ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే అది ఏ క్షణంలో కూలిపోతుందో అన్నట్టుగా ఉంది. కేసీఆర్ కేటీఆర్ పదే రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది అంటుంటారు. నిజానికి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారు ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రం మినుకుమంటున్న ఆశాదీపం కొంచెం ఇక్కడ ఉంది, తెలంగాణలో ఉంది. కాబట్టి వాళ్ళు రేవంత్ను చెప్తారేమో కానీ రేవంత్తో తగాదా పెట్టుకోలేరు. మీరు అదే మోదీ అన్నది, కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ ఏటీఎం తెలంగాణలో ఉంది అన్నాడు ఆయన. తాజా ఏటీఎం అంటే ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వాళ్లకు వనరులు ఇవన్నీ కూడా సమకూర్చి పెడుతున్నారు నేరుగా తననే అన్నాడు. పాప మోదీ గారు అమాయకుడు తెలియక ఆ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏదో పక్కదో పట్టిస్తే ఆయన అన్నాడని అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను ఎవరో రేవంత్నే పక్కదో పట్టిస్తున్నారు. మోదీ తెలిసే మాట్లాడారు. మోదీ బీజేపీ చాలా టార్గెటెడ్గానే విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పైగా రేవంత్ మాతలోకి వస్తాడని వాళ్ళు బయట తప్పు సమాచారం కూడా ఇస్తున్నారు. ఈ షిండే సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు. బీజేపీ చాలా రాష్ట్రాల్లో చేసినవి చూస్తే రేవంత్ రెడ్డి పారా హుషారు అన్నట్టుగా అలర్ట్గా ఉంటే మంచిదని మటుకు నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పొత్తు, దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలి? రాజకీయాల్లో వచ్చిన మార్పులాగా చూడాలి. ఇంకోటి